హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మేమైతే బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నాగధర ఛానల్కి స్వాగతం. కొంచెం లేట్గా చేసినాను, కొంచెం లేట్గా గుడ్ మార్నింగ్ చెప్తాను అనుకుంటున్నారా? కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే పొద్దున్నే పిల్లలకి క్యారీ చేసుకుంటా ఉన్నాను కదా. పిల్లలకి క్యారీ వాళ్ళ స్కూల్ పంపించేది, అసలు వీడియో పట్టుకుంటే టైం అనేది అవ్వదు. ఈరోజు మరి సోమవారం అన్నీ అలుక్కోవడము. సోమవారం శుక్రవారం అయితే అస్సలు పని అవ్వదు నాకు. అయినా సోమవారం శుక్రవారం అలుక్కోకపోతే కూడా ఏదో గిల్టీ ఫీలింగ్. అలుక్కోకపోతే అస్సలు మనసు అనేది ఆగదు. అన్నీ అలుక్కోవాలి, చక్కగా దీపం పెట్టుకోవాలి స్నానం చేసి. అది ఆ సోమవారం శుక్రవారం శనివారం అయితే మిగతా రోజుల్లో కూడా టైం లేకుంటే వదిలేస్తానేమో, కానీ ఈ 3 రోజుల్లో ఎంత టైం అయినా కానీ అస్సలు వదలను ఫ్రెండ్స్. చేసుకునే వరకు నాకైతే అస్సలు మనసు బాగుండదు, మనశ్శాంతి ఉండదు అసలు. ఎంత టైం అయినా కానీ ఇంట్లో పనులన్నీ నిద్రలేసి చక్కచక్క చేసుకోవడం. పిల్లల స్కూల్కి పంపించి ఇప్పుడు పోయి నేను పాలు తీయాలి. పాలు తీసి ఆ ఇంటికాడ కసువులు అది పని చేసేసి వచ్చి స్నానం చేసి దీపం అయితే పెట్టుకోవాలి. ఈరోజు అయితే చూడండి మా శివయ్యకి ఈ చెట్టుకి అయితే 2 పూలు పూసినాయి, కోసేసాం. ఈ పూలు నేను ఆ ఇంటికాడ పోయి పాలు తీసుకొని వచ్చి లోపల ఈ కోతులైనా పెరికొచ్చాయి. కోతులు బెడదు మాకు ఎక్కువ ఫ్రెండ్స్ అసలు. ఆ చెట్టుకి అయితే 4 పూసినాయి, 6 పూలు అయితే వచ్చినాయి. మందార పూలు కనీసం రోజు ఒక 4-5 అన్నా, నేను ఒక 4-5 ఎన్నో వస్తాయండి రోజు. ప్రతిరోజు ఎప్పుడు పూలు అప్పుడే పెట్టేస్తా ఉంటా దేవుడికి. మన ఇంట్లో చెట్టు కాసిన పూలు పెడితే చాలా మంచిది, కొనే పూల కన్నా కూడా. మనం చెట్టు వేసుకొని పెంచుకొని ఆ పూలు పెడితే అదే అంటారు కదా, మనం చెట్టు వేసి చేస్తే ఆ పూజే ఉత్తమ పూజ అంటారు. కొనే పూలతో పూజ చేసి అరుగైన పూజ అని మా అమ్మ అంటామని ఫ్రెండ్స్ అప్పుడప్పుడు. నాకు కూడా తెలియదు, అది మీకు చెప్తాను ఇప్పుడు. నేను పొద్దున్నే పిల్లలకు క్యారీ చేసేసినాను, అన్నం చేసి పప్పు చేసి, మళ్ళీ తినేదానికి దోశ వద్దన్నారు ముక్రాని చేసి, వారానికి 2 సార్లు ఏదో ఒకటి చేసి పెడతానే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి వాకిట్లంతా అలికేసుకున్నాను. ఇప్పుడు పోయి అయితే పాలు తీయాలి. పిల్లలు పోయిన తర్వాత అలికిన అస్సలు టైమే లేదు పొద్దున్నే. చూడండి చిట్టి ముగ్గులు వేసుకుంటాను నేను. పెద్ద ముగ్గులు వేయడానికి నాకు టైం సరిపోదు, అయినా కానీ ముబ్బట్టుకున్నది, వాన వస్తే పోతుంది. నా ముగ్గులు అందో కామెంట్ చేసేయండి. రేటిగా వేసినాను ఊరికే అలా చిట్టి ముగ్గులే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అసలు వేసుకుంటే. పొద్దున్నే ఓపిక చేసుకొని గడపలో నీళ్ళు చల్లుకొని ముగ్గేసుకొని చిట్టి ముగ్గులేనే వేసుకొని కొంచెం పసుపు కుంకుమ పెట్టుకుంటే ఇంటికి కలగా ఉంటుంది, మనకు కూడా చాలా బాగుంటుంది కదా చూసేదానికి. వేసుకోవడానికి బద్ధకం పడితే అంతేగాని వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా? ఇవి అయితే ఈరోజు ఉన్నాయి, చామంతులు ఉన్నాయి, చెన్నుమణిలు ఉన్నాయి, వాటితో కలిపి ఈ పూలు కూడా పెట్టేసి ఇప్పుడైతే ఇంక పాలు అయితే తీయడానికి వెళ్ళాలి. పిల్లలతో పాటు చిట్టలు కూడా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.